తెప్పబోయిన 5 దశాబ్దాల ఉద్యమ గలం. అంటే దాదాపు 50 ఏళ్ళుగా ఆయన పాటలు పాడుతున్నాడు. ఆ పాటలు కూడా ఏంది, కమర్షియల్ పాటలో ఇంకో పాటలో కాదు, ప్రజల కోసం పాటలు, ఎర్ర జెండా పాటలు, ప్రజలని కదిలించే పాటలు ఆయన పాడిండు. దాదాపు 50 సంవత్సరాల కాలంలో ఆయన పాడిన పాటలు. అరుణోదయ నాగన్న, పరకాల నాగన్న, ఆయన సంస్థనే ఆయనకి ఇంటి పేరుగా మారింది. అరుణోదయ నాగన్నగా అందరికీ తెలుసు. సో ఆయన అరుణోదయ నాగన్న గొంతు చాలా అద్భుతమైన గొంతు. సో ఆ నాగన్న నిన్న ఖమ్మంలో కన్నుమూశారు. ఆయన అనారోగ్య సమస్యలతో చాలా కాలంగా బాధపడుతున్నారు. ఎమర్జెన్సీ నుంచి స్వరాష్ట్ర సాధన దాకా ఆయన తన గలం వినిపించారు. ఆర్ నారాయణమూర్తి సినిమాల్లో చాలా సినిమాలకు పాటలు రాసిండు. నివాళి అర్పించిన మాస్ లైన్, పలు పార్టీలు, ప్రజా సంఘాల నేతలు. 5 దశాబ్దాల పాటు విప్లవ పార్టీల గొంతుకై తన ఉద్యమ గలంతో ప్రజల్లో చైతన్యాన్ని, ఉద్యమ స్ఫూర్తిని నింపిన అరుణోదయ నాగన్న ఇక లేరు. అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజారంలో పరకాల పాపయ్య, లక్ష్మమ్మ దంపతులకు రెండో సంతానంగా 1957లో జన్మించిన నాగయ్య చిన్నతనంలోనే గ్రామంలోని ఒక రైతు వద్ద పాలేరుగా పనిచేసిండు. పశువులు కాస్తూనే జానపదాలపైన మక్కువ పెంచుకున్న నాగయ్య సిపిఐఎంఎల్ పార్టీ ఉద్యమ స్ఫూర్తికి ఆకర్షితులయ్యారు. ఆ పార్టీలో చేరి తన పనితీరుతో కీలకంగా మారారు. 1970 నుంచి విప్లవ గేయ కళాకారుడిగా తన గళాన్ని వినిపించిన నాగయ్య విప్లవ పార్టీల బహిరంగ సభల్లో ఆ కంచు కంఠంతో ప్రజలను తన వైపుగా తిప్పుకునేవారు. సిపిఐఎంఎల్ పార్టీ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకుల్లో కీలకంగా పనిచేసి అరుణోదయ నాగయ్యగా గుర్తింపు పొందారు. ఇక రామనర్సయ్య స్ఫూర్తితో దేశంలో జరిగిన ఎమర్జెన్సీ పోరాటంలో రహస్యంగా ఉండి సాంస్కృతిక గేయాలకు ఊపిరిపోసిన నాగయ్య గలం తన గ్రామానికి చెందిన శ్రీపాద శ్రీహరి, రామనర్సయ్య ఎన్కౌంటర్ తర్వాత ఒక ఉప్పెనగా మారింది. వాళ్ళ మీద రాసిన పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి, యూట్యూబ్లో మనం వినొచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో కూడా ఆయన పనిచేశారు. డప్పు, బుర్రకథ, కోలాటం, పాటలు, గేయాలు రాయడం పైన సాంస్కృతిక కళాకారులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. దర్శక నిర్మాత, నటుడు ఆర్ నారాయణమూర్తి తీసిన కొన్ని సినిమాలకు గీతాలు రాసి ఆలపించారు. దండోరా సినిమాలో కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ, కొడవలి చేపట్టవే చెల్లెమ్మ, కంపెనీ కూలోళ్ళు అనే పాట, సారాయికి మరిగి కొంప ముంచిండు అనే పాట, చలో అసెంబ్లీ సినిమాలో ఆగదు ఆగదు ఈ ఆకలి పోరు ఆగదు, మీ దోపిడీ పాలన సాగదు అనే పాటలు నాగన్నే రాశారు. సో ఇవన్నీ కూడా సెన్సేషనల్ సాంగ్స్. నాగన్నకు భార్య లక్ష్మక్క, కుమారుడు అజయ్ ఉన్నారు. అజయ్ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ సాంస్కృతిక కళాకారుడిగా ఖ్యాతి పొందారు. నాగన్న భౌతిక కాయాన్ని ఖమ్మంలోని మాస్లైన్ కార్యాలయం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రానికి తరలించారు. అక్కడ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు సహా పలు పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజాస్వామ్యవాదులు నివాళి అర్పించారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. సో ఖమ్మంలో ప్రస్తుతం ఆయన పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ఒక్కసారి మనం విమలక్క గారికి ఫోన్ చేద్దాం. సో వాళ్ళు కూడా అరుణోదయ కళా బృందంలో. సో అరుణోదయ 50 ఏండ్ల ప్రస్థానాన్ని కూడా రీసెంట్గానే పూర్తి చేసుకుంది. అరుణోదయ స్థాపించి 50 సంవత్సరాలు. హలో, గుడ్ మార్నింగ్ అక్క, మీరు లైవ్లో ఉన్నారు. యా, వెళ్ళారా నాగన్న దారిలో ఉన్నాము. అక్కడ యాక్సిడెంట్ అయింది ఒకటి ఎల్బీ నగర్ దగ్గర. ఓకే ఓకే, అక్కడే చాలా సేపు అయింది. ఓకే. సో ఒక 2 ముచ్చట్లు అరుణోదయ నాగన్న గారి గురించి. అంటే మీతో ఎట్లా ఉండేవాళ్ళు, అంటే ఓవరాల్గా ఆయన రాసిన పాటలు ప్రజల కోసం ఎంతవరకు ఆయన సమాజంలో ఒక పాత్ర పోషించారు? చాలా, అంటే అరుణోదయ ఫామ్ అయిన తర్వాత వచ్చిన తరం, ఫస్ట్ తరం తర్వాత సెకండ్ తరం నాగన్న, మేమంతా కూడా 50 ఏళ్లుగా కలిసే ప్రయాణం చేసినాం అందరం. చాలా వేదికలు. తను ఒక బుర్రకథకు ఒక అంటే బుర్రకథకు తను ఒకదానికి కథకుడైతే నేను ఒకదానికి కథకురాలిని, రామారావు ఒకదానికి, అట్లా. రామారావు తర్వాత ఇంకా నాగన్నదే ఇక బుర్రకథ అంటే. మహిళా బుర్రకథ అంటే మాదనుకోండి, అది వేరే విషయం. కానీ 50 ఏళ్లుగా మాత్రం చాలా కష్టపడుతూ ముందుకు సాగిండు. అనారోగ్యాన్ని సైతం దాన్ని పక్కన పెట్టి కూడా చాలా సార్లు వచ్చిండు. ఈ మధ్య వచ్చిండు. అరుణోదయ మహాసభలకు వాళ్ళు జరిపినప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చినటువంటిదే అది, మీరు చూసిన వీడియో. అవును 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 అవును. అదే ఐక్యతను కోరుతూ కూడా మేము పెట్టిన 50 ఏండ్ల ప్రస్థానాన్ని మేము సమీక్షించుకుంటూ పెట్టినటువంటి మహాసభకి తనే జెండా ఎగరవేయడానికి పిలిచాం మేము.
ఓ ఓకే. ఐక్యతను కోరుతూ ఐక్యతను కోరుతూ తీసుకొచ్చిన సావనీర్నే మీకు కూడా అందజేశాం. అవునవునవును, ఇచ్చారు. అందులో దాదాపుగా మీరు చూసుంటే కూడా అర్థం అవుతుంది ఐక్యత కోసం మేము ఎంత చేశామనేది. అవును, నాగన్నకు సంబంధించింది కూడా ఉన్నాయి అందులో. అట్లా కలిసి ప్రయాణం చేసినాం అంతా కూడా. సరే ఒక తరం పోతుంది, బాధాకరం. తను ఇంత తొందరగా, సరే చావు పుట్టుకల సహజమే, కానీ ఇంత తొందరగా తను దూరం అవుతాడని అంటే ఇప్పుడు ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కూడా, ఆయన వాయిస్ ని భర్తీ చేయడం కూడా అంతే కష్టం, చాలా కష్టం. తన కొడుకు ఇచ్చినటువంటి ఆస్తి ఏంటంటే తన గొంతే. అవును అవును. ఆయన అజయ్ గొంతు దాదాపుగా నాగన్నకు దగ్గరగా ఉంటది. సరే నాగన్నంత లేకపోయినా నాగన్న లాగా అనిపిస్తుంటది అవును గొంతు వింటుంటే. తను ఏమి అట్లా వేరే రకంగా కూడా ఆలోచించకుండా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నిలబడ్డాడు. అవును. మేము కూడా అంతా అరుణోదయాలన్నీ ఒకటే అనుకునే దాంట్లో భాగంగానే మేము సాగుతూ వచ్చినాము. బాధాకరం నాగన్నను కోల్పోవడం అంటే. ఒక విప్లవ సాంస్కృతికోద్యమంలో బలంగా ఇప్పుడు కలిసి ముందుకు తీసుకుపోవాల్సినటువంటి సమయంలో నాగన్న లేకపోవడం మాత్రం బాధాకరం. ఎందుకంటే ముంచుకొస్తున్నటువంటి ఫ్యాసిజం గాని, ఇంకా జరుగుతున్నటువంటి పరిణామాలని దృష్టిలోకి తీసుకొని ఒక బలమైన విప్లవ సాంస్కృతికోద్యమాన్ని నిర్మించాల్సినటువంటి ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అవును. ప్రత్యేకించి ఈ సమయంలో నాగన్న దూరం కావడం మాత్రం చాలా చాలా బాధాకరం. చేయడం కూడా కష్టం. ఒక పాటతో నివాళి అర్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అదే రాత్రి మీకు పంపాను కదా, అవును, పంపినటువంటి దాన్ని కొంచెం ఇప్పుడు పాడి వినిపిస్తాం. వినిపించండి. గోదావరి నదిలా గెంతులేసే పాట నాగన్న పాట, విప్లవాల పాట. నాగన్న పాట విప్లవాల పాట. ఏ దారి లేనోళ్ళనొకటి చేసే పాట, పేదోళ్ళ పాట నాగన్న నోట. పేదోళ్ళ చెట్టు మీద కోయిలమ్మ కూత కూసినట్టు, చెట్టు కింద లేక దూడగారాము చేసినట్టు. చెట్టు కింద లేక దూడగారాము ఆ తల్లి ఒడిలో సంటి బిడ్డ ఆడుకున్నట్టు, అడవిలో సింహమై గర్జించినట్లు. గోదావరి నదిలా జంతులేసే పాట నాగన్న పాట, విప్లవాల పాట. ఏ దారి లేనోళ్ళనొకటి చేసే పాట, పేదోళ్ళ పాట నాగన్న నోట. పేదోళ్ళ పాట నాగన్న నోట. పేదోళ్ళ పాట నాగన్న నోట. జోహార్లు కామ్రేడ్ నాగన్నకు. జోహార్ జోహార్. మీరు ఇప్పుడు ఫినరల్ ఎక్కడ జరుగుతున్నది? ఖమ్మంలోనేనా? అంటే ఫినరల్ అంటే మెడికల్ కాలేజ్ కి ఇస్తున్నారు బాడీని. ఓకే ఓకే. ఆల్రెడీ కళ్ళు రాత్రి ఇచ్చారు. అవును, ఇచ్చినట్టున్నారు. అవును. ఇప్పుడు మెడికల్ కాలేజ్ కి 11 తర్వాత ఇది కూడా కాలేజ్ కి అప్పచెప్తారు. ఇది కూడా చాలా గొప్ప విషయమే కదా. ఆ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు చెప్పాలి. అవును. థ్యాంక్ యూ అక్క. లక్ష్మక్క నాగన్న అందరము కలిసి తిరిగే వాళ్ళం. లక్ష్మక్క కూడా సీరియస్ గా పనిచేసినటువంటి కార్యకర్త అక్క. ఓకే. ఈ అనారోగ్యమే చాలా ఇబ్బంది పెట్టింది తనని చాలా కాలం నుంచి. అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా తన గొంతుతోటి పాటలు పాడాలని చాలా తపన పడ్డాడు. లాస్ట్ వీడియో ఇంకా అదే అనుకుంటా బహుశా, నాకు తెలిసి. హైదరాబాద్ లో మీరందరూ వచ్చినారు, వాళ్ళు పాడిచ్చినారు కదా. అవునవును. పైల వాసుదేవరావు గారి వర్ధంతి ఆ రోజు. ఓకే. ఆ సందర్భంగా అక్కడ నివాళులు అర్పిస్తూ, అదే జోహార్లు తెలియజేస్తూ అక్కడ పాడిండనమాట అన్న. మేమంతా కోరస్ ఇచ్చినాం. అవును అవును. థ్యాంక్ యూ అక్క. ఓకే ఓకే. థ్యాంక్ యూ. సో విమలక్క గారు మాట్లాడారు. సో ఆయన లాస్ట్ ఆయన పాడిన పాట కన్ను మూసినవా అన్న, కన్ను మూసినవా అన్న, కన్ను మూసినవా. పోయినవా అన్న, కామ్రేడా ఓ పైలా కన్ను మూసినవా అన్న, కన్ను మూసినవా అన్న, కన్ను మూసినవా. సో
వీళ్ళంతా ప్రజల కోసం పనిచేశారు, ప్రజా పోరాటాలు నిర్మించారు. 50 ఏళ్ళ అరుణోదయ ప్రస్థానంలో సో ఆయనది ఒక శకం ఒక రకంగా చెప్పాలంటే. సో వాళ్ళ కొడుకు ఆయన యొక్క దాన్ని స్ఫూర్తిగా తీసుకొని అదే గొంతు ఆయనకు వచ్చింది కాబట్టి దాన్ని నిలబెడుతూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సో తనతో కూడా నేను ఇవాళ మార్నింగే మాట్లాడడం జరిగింది. నిన్న నివాళి అర్పిస్తూ విమలక్క పాడిన పాట. కామ్రేడ్ నాగన్నకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య 2 రాష్ట్రాల కమిటీల తరఫున వినమ్రంగా విప్లవజాలు తెలియజేస్తూ రచన మిత్ర. గోదావరి నదిలా గెంతులేసే పాట నాగన్న పాట విప్లవాల పాట, నాగన్న పాట విప్లవాల పాట. దారి లేనోళ్ళ నోటి చేసే పాట పేరుల పాట నాగన్న నోట, పేరుల పాట నాగన్న నోట. చెట్టు మీద కోయిలమ్మ కూత కూసినట్టు, చెట్టు మీద కోయిలమ్మ కూత కూసినట్టు. ఆ చెట్టు కింద లేక చూడగారాము చేసినట్టు, చెట్టు కింద లేక చూడగారాము చేసినట్టు. తల్లి ఒడిలో సట్టి బిడ్డ ఆడుకున్నట్టు, అడవిలో సింహమై గర్జించినట్టు. గోదావరి నదిలో గంతులేసే పాట నాగన్న పాట విప్లవాల పాట. చేయాలి లేనుల నోటి చేసే పాట పేరుల పాట నాగన్న నోట, పేరుల పాట నాగన్న నోట. 50 ఏళ్ళ అరుణోదయ పాట సాగితోని అల్లుకున్న గొంతులెన్నో పొలములల్లుకోని, అల్లుకున్న గొంతులెన్నో పొలములల్లుకోని. కమ్మం పెట్టు కొండలల్లో పోడు భూమిలోన పాటలన్నీ విత్తులోనే వెదజల్లుకొని, నీ పాటలన్నీ విత్తులోనే వెదజల్లుకొని. కాలమంతా కలిసెనో కానుకూరితోని, త్యాగమంతే కలిసెనో రామరావుతోని, ఆదివాసితోని రైతు కూలితోని. విద్యార్థి యువకుల వీరనారీ మల్ల వేలాది అమరుల త్యాగాల చేతతోని. గోదావరి నదిలో గంతులేసే పాట నాగన్న పాట విప్లవాల మాట. చేయాలి లేనుల నోటి చేసే పాట పేరుల పాట నాగన్న నోట, పేరుల పాట నాగన్న నోట, పేరుల పాట నాగన్న నోట. సో ఆయన అంత్యక్రియలు ఇవాళ జరగబోతున్నాయి. అంత్యక్రియలోనంటే ఆయన బాడీని మెడికల్ కాలేజీకి ఇస్తున్నారు. సో ఇది కూడా చాలా గొప్ప విషయం. ఆ కుటుంబ సభ్యులని మనం అంతా అభినందించాల్సిన అవసరం ఉన్నది. సో ఇది నాగన్న అరుణోదయ నాగన్న గారి జీవన ప్రస్థానం. ఒక శకం ముగిసింది, కానీ ఆయన ఆలోచనలు ఆయన ఆశయాలు ఇంకా సమాజం వాటిని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది.